మనతో పాటు జోగి రమేష్ ఉన్నారు, ఆయనతో సార్ ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పటికే బూడిద మీద మీరు పోరాటం చేస్తున్నారు కానీ అధికార పార్టీ నుంచి ఎక్కడ స్పందన రావట్లేదు, అధికారుల నుంచి కూడా స్పందన రావని పరిస్థితి కనిపిస్తుంది. బూడిద లూటీ చేస్తా ఉన్నారు. కాలుష్యాన్ని మా ప్రాంత వాసుల్లో అందరూ కూడా కొన్ని వందల మంది అనారోగ్యాన్ని బారిన పడుతూ ఉన్నారు. ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, జ్వరాలు, డెంగ్యూ ఇటువంటి వ్యాధులతో అల్లాడుతున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో జెన్కో యాజమాన్యం లోకల్ వాళ్ళకి కాకుండా టెండర్ పిలవటం, ఆ టెండర్ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళకి. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణలో ఒక భాగం. ఒక పక్కన ఏ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారో అదేవిధంగా జెన్కో సంస్థల్లో ఉన్న బూడిద నిల్వలను కూడా కాంట్రాక్ట్ పిలిచి లోకల్ లారీ డ్రైవర్ల, ఓనర్ల పొట్ట కొడుతున్న పరిస్థితిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దారుణం. అదేవిధంగా ఈ రోజున కొన్ని వేల టన్నుల, కొన్ని వేల లారీల బూడిద నిల్వలన్నీ కూడా నేషనల్ హైవే పక్కన మూలపాడు దగ్గర నిల్వ ఉంచారు. అనాధికారకమైన నిల్వలు. అది స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ బామర్ది ఇద్దరు కూడా రోజుకి సుమారుగా 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు రోజుకు దండుకున్న పరిస్థితి. అంటే నెలకి 10 కోట్ల పైన అక్రమార్జన చేస్తూ ఇక్కడ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వీళ్ళు దండుకుంటున్న ఈ విధానానికి ప్రభుత్వం సహకరించపోగా ఉద్యమం చేస్తున్న నన్ను ఈరోజు మీరు చూశారు. ఇంతమంది వ్యవస్థను పెట్టి వాళ్ళు చేస్తే నాకు ఈ బాధే ఉంది. వాళ్ళు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం వచ్చింది? రోడ్డు మీద కావాల్సిన అవసరం చంద్రబాబుని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థ మీద, ఈ అక్రమ దందా మీద మీకు వాటా ఉందని చెప్పేసి మీరు కూడా ఈ అక్రమ దందాలో, ఈ వ్యాపారంలో భాగస్వాములని చెప్పేసి కృష్ణప్రసాద్ చెబుతా ఉన్నాడు, కృష్ణప్రసాద్ బామ్మర్ది చెబుతా ఉన్నాడు. దీని మీద నిగ్గు తేల్చాలా. కృష్ణప్రసాద్ బామ్మర్దిని తక్షణం అక్రమ నిల్వలు ఉంచిన ఈ కృష్ణప్రసాద్ బామ్మర్దిని అరెస్టు చేయమని చెప్పేసి, కేసు పెట్టమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. జెన్కో సంస్థను అడుగుతా ఉన్నా, మా ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలా, మొక్కలు నాటాలా, నీటిలో ఉన్న కాలుష్యాన్ని నివారించాలా. మీ బూడిద నీళ్ళన్నీ వచ్చి కృష్ణానదిలో కలుస్తా ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిరక్షించాలా. పవిత్ర సంగమాన్ని ఒక మురికి కోపంగా మార్చారు. ఆ పవిత్ర సంగమాన్ని కూడా జెన్కో సంస్థ తీసుకొని పవిత్ర సంగమాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతియుతంగా మీరు ఆందోళన చేస్తారు, ఇంత భారీ ఎత్తున పోలీసులు పెట్టారు, కేసులు కూడా నమోదు చేస్తామంటే ఇప్పటికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దానికి? ప్రజాస్వామ్యాన్ని కూని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది. ఓ పక్కనేమో దసరా ఉత్సవాల పేరుతో కొన్ని వందల మంది ఒక చోట చేరొచ్చు, కొన్ని వేల మందికి ఒక చోట చేరొచ్చు. ఓ పక్కన అనంతపురంలో ఈరోజు ఒక ప్రజా ఉద్యమం చేస్తే, ప్రజల కోసం ఉద్యమం చేస్తే ఒక అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నిల్వ ఉంచిన బూడిదని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పేసి నేను చెప్తా ఉంటే మాకు నోటీసులు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసుకోమనండి. తప్పనిసరిగా ఈ ఉద్యమం ఆగదు. కృష్ణప్రసాద్ బామ్మర్ది మీద కేసులు పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదు. అదేవిధంగా జెన్కో సంస్థ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మొక్కలు నాటే కార్యక్రమం, మంచినీళ్లు విజయం సాధించే దాకా పోరాడతాం. సార్ నిన్న జిల్లా అధికారులు అందరినీ కలిశారు, కలెక్టర్తో అందరికీ వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి. ఏం చెప్పారు అధికారులు? ఎందుకంటే ఒక పెద్ద ఇష్యూని తీసుకొని జనాల్లోకి వెళ్తున్నారు, ఆ ఇష్యూ మీద అధికారుల స్పందన కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ అధికారులకి పదే విజ్ఞప్తి చేశా. వాళ్ళు గన చర్యలు తీసుకొని ఉంటే నేను ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము రోడ్డు మీద కోసం రావాల్సిన పరిస్థితి లేదు. మీరేదో నోటీసులు ఇవ్వాల్సిన పనిలా, నన్ను కట్టడి చేయాల్సిన పనిలా, నా ఇండ్లు ముట్టడించాల్సిన పనిలా, నన్ను అరెస్ట్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఉన్న నిల్వల్ని స్వాధీనం చేసుకోండి, పేదలైన లారీ ఓనర్లకి అవి పంచండి. కృష్ణప్రసాద్ బామ్మర్దిని తక్షణం అరెస్ట్ చేయండి. ఇది చెప్తున్నారు. అక్రమ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు, తాను ప్రజల తరపున పోరాటం చేస్తుంది, అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారంటూ ఎన్ని అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతామంటూ జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం నుంచి.